మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మహానస శాసక పద్మజ పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి మధ్య సమన్వయం సాధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతీయుడైన శ్రీ వ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 951వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. దానములో ఉండేటువంటి 3 రకాల దానాలు చెప్పుకుంటున్నాం మనం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో. సాత్వికమైన దానాన్ని చెప్పారు. దాతవ్యమిది యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇయ్యాలి కాబట్టి ఇస్తున్నా, నాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఇస్తున్నా, అవతల వాడికి అవసరం కాబట్టి ఇస్తున్నా, దీంట్లో నేనేమీ ఆశించడం లేదు, కృతజ్ఞత కూడా ఆశించడం లేదు అని చేసిన దానం ఎప్పుడూ 1,000,000 రెట్లు ఫలాన్ని ఇస్తుంది. వద్దన్నా వెంటాడుతుంది ఆ ఫలం. కానీ మనస్సులో ఈ భావన ఉండాలి. అది కూడా ప్రదేశము, సమయము, పాత్ర చూసేయమన్నారు. వీలు కాకపోతే పరమేశ్వరార్పణం. ఇక మనం అంత చర్చ చేయలేము ఒక్కోసారి. అది మరి రాజస దానం ఎలా ఉంటుందయ్యా? ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ఎత్తు ఏ దానమైతే ఎత్తు అన్నమాట. ఇది ఏదో ఎత్తుకోవడంలో ఎత్తు కాదు, సంస్కృతం ఎత్తిది. ఇంకోటి ఏంటంటే పొరపాటును కూడా అనుకోక్కల ఒక మాట సరదాగా చెబుతా, మామూలు వాళ్ళ కోసం, పెద్దలకి తెలుస్తుందే. కానీ ఈ ఎత్తు, ఎలక, ఎక్కడ లాంటి మాటలు వచ్చినప్పుడు ఆలోచించాలి. ఈ యకారం ఒకారం ఎక్కడలో ఏ, ఒంటరిలో ఓ, ఈ హ్రస్వ యకారం ఒకారాలు సంస్కృతంలో ఉండవు అసలు. ఎందుకంటే తెలుగు సంస్కృతం కలిసిపోయి చాలా కాలం అయింది కాబట్టి మనకి పదాలు ఎప్పుడైనా చూసేవి సంస్కృత పదమా తెలుగు పదమా అని అనుమానం వస్తే తత్సమం వ్యాకరణం కోసం, సంధుల కోసం, సమాసాల కోసం ఆలోచించినప్పుడు అనుమానం వస్తే హ్రస్వమైన యకారం ఒకారం ఉన్నాయంటే అవి అచ్చ తెలుగు మాటలే. బండిరా ఉందంటే అంతే, అరసొన్న ఉందంటే అంతే, అవి అచ్చ తెలుగు మాటలు. అలాగే విసర్గలు ఉన్నాయి, అది సంస్కృతం అంతే. తెలుగు అచ్చ తెలుగు మాటల్లో విసర్గలు ఉండవు. అరు అరు అలు ఒలు అవి ఉంటాయి. ఇంక సంస్కృతమే తిరుగులేదు. ఇంకా ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఈ 10 రకాల ఒత్తులు ఉన్నాయంటే సంస్కృత పదాలే. అలాగే శ ష స మూడింట్లో కూడా శవర్ణం సంస్కృతంలోనే ఉంటుంది, తెలుగులో లేదు. ష స మళ్ళీ 2 ఉన్నాయి. అలా ఉంది, అది తెలుగులో ఉంది, సంస్కృతంలో లేదు. నువ్వు మంగళసూత్రం అంటే అలా రాస్తావు, సంస్కృతంలో మామూలు అయ్యే రాస్తారు. అలా లేదు అక్కడ. అంటే ఈ వర్ణాలు చెన్నై సూర్య వ్యాకరణం చదివిన అర్థం ఉంది. ఈ 19 ఉన్నది సంస్కృతం, మిగిలినది అటు ఇటు అయ్యే అవకాశం. కొన్ని అచ్చ తెలుగులో ఉన్నవి సంస్కృతంలో లేవు, గమనిస్తే సరిపోతుంది. తర్వాత ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్యవా పునః ఏదో తిరిగి ఉపకారం ఆశించి ఇవ్వడం. వాళ్ళ పెళ్లి బహుమతులు అలా తయారయ్యాయి. ఫలం ఉద్దిశ్య ఏదో ప్రత్యుపకారం ఆశించి చేయడం. పేదవాళ్ళకి ఏదో ఇస్తాం, అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఏదో ఆశించేది ఇచ్చేసేవాడు. పేదవాళ్ళు ఎంత, అంతకంటే ఒక్క. ఇది ఇంకొక చోట కూడా ఉందండి. పండితులు మాబోటిగాళ్ళకు కూడా ఇచ్చి కొంతమంది ఆశిస్తారు. నేనంటే కాదు, విషయం చెబుతాం. ఆయన్నే అసలు మేము వృద్ధిలోకి తీసుకొచ్చింది మేమే, నువ్వు తీసుకురాకపోయినా ఆయన వస్తాడు, ఆయన ప్రతిభావంతుడు. ఈ డబ్బా కబుర్లు చెప్పద్దు. ఆయనలో ప్రతిభ ఉంది కాబట్టి నువ్వు అవకాశం ఇచ్చి ఊరికే ఏమి ఇయ్యలా. ఆ తర్వాత ఎదిగాక ఆయన మన మర్చిపోతారని ముందు గుర్తుపెట్టుకో. ఆయన ఇంకా ఎదిగాడు బాగా, నిన్ను గుర్తుపెట్టుకున్న స్థాయిలో ఆయన లేడు. ఈ చేయడం, మేము కార్యక్రమాలు పెట్టించాం, మేము కొంతమందికి అలా కాదు, మేము 3 కార్యక్రమాలు పెట్టించాం, మన మా ఊరు వచ్చారు మాకు ఫోన్ చేయాలి. వీలయ్యే విషయం కాదండి ఇది. నేను ఏ ఊరు వెళ్ళినా ఏ కార్యకర్తకు నేను ఫోన్ చేయను, ఆ కార్యక్రమం ఉన్న కార్యకర్తకు తప్ప. ఆ రోజు ఎవరింటికి ఏ కార్యం ఉంది వారి ఇంటికి వెళ్ళాం కదా, పని సభ ఉంది కదా, ఆ కార్యం ఎందుకంటే ఆయన నన్ను తీసుకెళ్ళేది, ఆయన భోజనం పెట్టేది, ఆయన పూచి, ఇంకెవరికి నేను చేయను. దయచేసి మరోలా అనుకోవద్దు.
మేము బోర్డు చేసాం, ఆయనకి మాకు ఫోన్ చేయట్లా చేయనండి. అది ఎందుకంటే సాంగత్యం పెంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. జ్ఞాని అయిన వాళ్ళ లక్షణం కాదు అది. సాంగత్యం పెరగకూడదు. 4 సార్లు చేసామనుకో 5వసారి ఏమనిపిస్తుంది, మొన్న వచ్చినప్పుడు చేయలే అనిపిస్తుంది. అందుకే అసలు మొదట చేయకుండా ఉంటే గొడవలేదు. మనకి జీవితంలో మహోపకారాలు చేసిన వాళ్ళు, ఆపదల్లో నిలబడిన వాళ్ళు, ఆదుకున్న వాళ్ళు, ఆత్మీయులు, ఆ వ్యవహారాలు వేరండి. అటువంటి వాళ్ళు ప్రతి వ్యక్తికి జీవితంలో 4-5 ఉంటారు. ఓ 50 మంది ఉండరు. 50 మంది ఉన్నారంటే భ్రష్టు జీవితం అన్నమాట వాడిది. వాళ్ళకి మనం చేయడం వేరు, వాళ్ళతో మనం మాట్లాడడం, వాళ్ళు మన ఇంటికి రావడం, మనం వెళ్ళడం, అవన్నీ వేరే విషయాలు. కానీ మొత్తం అభిమానులందరినీ గుర్తుపెట్టుకుని ఫోన్లు చేయాలంటే ఎక్కడ సాధ్యం ఇది? మా ప్రాంతానికి వచ్చారు మాకు చెప్పాలి, ఎవరు చెప్తారు తెలుసుకోరా? సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మాట చెబుతున్నా. ఇక మా ఊరు రావాలి మాకు చెప్పాలి అనుకున్నప్పుడు ఒక పని చేయండి. శ్రీగరికపాటి.com అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో అన్నీ నాకు వివరాలు, నేను చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు తప్ప సమస్త వివరాలు అందులో ఉంటాయి. చూసుకోండి. ప్రతి నెల కార్యక్రమం, ప్రణాళిక. భక్తి టీవీ వారు కూడా కింద స్క్రోలింగ్ వేస్తున్నారు. ఫలానా ఊళ్ళో సభ ఉంది, వీళ్ళ అంశం మీద ఫలానా చోట ఉందని వేస్తున్నారు. ఇంకేం కావాలి? అది కాకపోయినా వెబ్సైట్లో పెడితే మొత్తం కార్యకర్త ఫోన్ నెంబర్ సహా ఉంటుంది. వారికి ఫోన్ చేస్తే ఎక్కడో చెబుతారు, మీరు రావడమే. అందుకని మాకు చెప్పలేదు, మీరు వెళ్ళిపోయాక తెలిసింది. నేనేం చేయను దానికి. ఎవ్వరు నా స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరేం చేయలేరు. ఇలాగ ప్రసిద్ధులు, ప్రముఖుల విషయంలో కూడా ఏదో చేశాం, మనకు వారి నుంచి తగినంత స్పందన లేదు అంటే ఫలముద్దిశ్యవాపనక, నువ్వు చేసిందంతా రజోగుణంతో చేసావు, తీసేయి. సాత్వికంగా చేయ. రజోగుణంతో ఎందుకు చేసావు? నేను సన్మానం చేయమని నేను అడగలేదే. మనందరం మనం పిలిచేస్తాం. అక్కడి నుంచి అది వేదో వాడు జీవితాంతం గుర్తుపెట్టుకోరు. ఎవరికి గుర్తండి? ఇచ్చిన వస్తువులే లేవు. అది ఏమన్నా పెద్ద విషయమా? మీరు చేయమని అడిగితే వేరే. ఎవరైనా అడిగి మీకు ఫోన్ చేసి ఏమండి మీరు మాకేదో చేయలేదు అంటే అప్పుడు చేస్తే ఆయన అడిగి చేయించుకున్నాను. నేను అలా ఎవరిని అడగను. అంత అడగదలుచుకుంటే అమ్మవారిని అడుగుతూ మీకు మామూలు వాళ్ళు అడగడం ఏమి కర్మ. దద్యా దయానుపవనో ద్రవిణంబుధారాం అస్మిన్ అకించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహగా. మా కనకధారాదేవిని అడుగుతామమ్మా. మానవ మాతృలను అడగాల్సిన కర్మ మనకేమిటి? ఇస్తే పుచ్చుకోవడం వేరు, అడగడం వేరు. ఇస్తే పుచ్చుకున్నా కూడా అన్నీ ఇంటికి వెడతాయని గ్యారంటీ ఏమీ లేదు నా విషయంలో. ఏం అనుమానం లేదు. ఇంటికి వెళ్ళేసరికి వెళ్ళేది నేను ఒక్కడనే. వెళ్ళిపోతాయి. నాకు ఇచ్చారు, అవి ఎవరికి ఇవ్వాలో నేను ఇచ్చేస్తాను. అయిపోయింది. ఎక్కడిదక్కడ శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం, దులుపుకున్నాం. లేకపోతే ఈ మొత్తం అన్ని పట్టుకెడితే ఒక ఇల్లు చాలదు, 3 ఇళ్ళు 3 ఇళ్ళాలు కూడా కావాలి. కుదరదు. అవన్నీ పెరగనివ్వకూడదు. వస్తువులు కానీ, మనుషులు కానీ, బంధాలు కానీ ఏమీ పెరగడానికి వీలు లేదు. చెప్పే జ్ఞానాన్ని మనం ఆచరించి తీరవలసిందే, ప్రయత్నం చేయవలసిందే. అప్పుడే అంతే ఉంటో తేడాల్సిందే వేదాంతం అంతు. అయితే దేనికంటే పుస్తకాలు చదువుకోవడం అంతా ఆచరించిన దానికి, మెట్ట వేదాంతం చెప్పి డబ్బులు కొట్టేయడానికి, సన్మానాల కోసం, లేకపోతే పోటీలు పడ్డానికి. వాళ్ళు మాలో మేము పోటీ పడ్డదానికి మాకు ఈ ప్రవచనాలు దేనికి పని లేక అవన్నిటిని జయించాల్సిందే. అంటే ఏకాంతంగా ఉండాల్సిందే. సమస్త బంధుత్వాలు తెంచాల్సిందే. సమస్త త్యాగ కొడవలు పెట్టి లతలు కోసినట్టు కొయ్యాల్సిందే ఈ సాంగత్యాలన్నింటినీ. అప్పుడు కానీ మనిషికి ఆత్మ అర్థం కాదు, ఆత్మ సాక్షాత్కారం జరగదు. నీకైనా అంతే తల్లి, నాకైనా అంతే. ఎవ్వరికి ఇందులో మినహాయింపు లేదు. ఇవన్నీ రజోగుణ సంబంధం. ఎంత చేసాం అంత చేసాం ఎన్ని వద్దు, అసలు ఈ చర్చలే వద్దు. అంత చేసి ఎవరు చేయమన్నారు నిన్ను? ఫలముద్దిశ్యవాపనక దియతేచ పరిక్లిష్టం. ఇంకొంతమంది ఏడుస్తూ ఇవ్వడం. దీని పరిక్లిష్టం అంటే అదే. తప్పనిసరి ఇస్తూ ఎంత పోతుందో ఏమిటో. దీనికి ఏమైనా ఉంటుందా? ఇలా ఆలోచించి బాధపడితే ఇక్కడ బలిచక్రవర్తి ఎలా ఇచ్చాడు? విష్ణువు అని తెలియకముందు ఏదో బ్రాహ్మణ బాలుడు అనుకున్నప్పుడు ఆయనే ఏమిటో మరి 3 అడుగులు ఏమిటయ్యా, నా పరువు కూడా పోతుంది, కాస్త ఎక్కువ అడగవయ్యా అన్నట్టుగా అన్నాడు. శుక్రాచార్యుడు వచ్చి లేదయ్యా ఆయన విష్ణువు అని చెప్పాక నుడివినంత వరకు నుడువక ఇచ్చుచును ఏలకట్టు విష్ణుడేటి మాట కట్టెనే ఎనిత ఆనకరు నుంచి విడుచును విడువకుండా నిమ్ము విమల చరిత అన్నాడు. ఏమిటయ్యా ఊరికే విష్ణువు అని భయపడుతున్నావు? విష్ణువు అయితే నాకేమిటి? నేను అన్నమాట ప్రకారం నేను దానం ఇస్తున్నా. అన్నమాట ప్రకారం దానం ఇస్తే విష్ణువు బంధిస్తాడా? ఎందుకు బంధిస్తాడు? దేవుడు అలాంటి పని చేస్తాడా? చేస్తే ఆయన దేవుడు అవుతాడా? ఒకవేళ పోని ఆయన ఏదో గుణంతో బంధించాడు, పోనీ నా ధర్మం నాకుంది. ఎంత గొప్పవాడండి బలిచక్రవర్తి. క్రమంగా ముందు వరచేలంబుల మాడలో అన్న పద్యం దగ్గర బలిచక్రవర్తి అహంకారం అంతా ఉంటుంది. క్రమంగా విష్ణువు ఎదురుగా ఉన్న కొద్దీ, విష్ణు దర్శనం జరిగిన కొద్దీ ఆయనలో అహంకారం నశించి ఆ భగవత్పరమైన మమకారం పెరుగుతుంది. అదే భగవద్ దర్శనం. ఆ దర్శనం మహిమ ఇది. చివరికి విష్ణువును తెలిసి దానం ఇచ్చేటప్పుడు ఏమనుకున్నాడు చూడండి, విష్ణువా అయితే మరీ మంచిది. ఆదిన్ శ్రీసతి కుప్పుపై
తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదంజందు కరంబు క్రిందకుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమును సతతమే కాయంబు నాపాయమే. ఈ కాయమేమన్నా అనపాయమా నాపాయమా ఏమిటయ్యా ఇది? ఉండిపోతామా? ఈ రాజ్యం నేను ఇలా ఈయన గట్టి పెట్టుకుంటా, నేను ఇవ్వకుండా నేను అట్టి పెట్టుకుంటా. దాని తర్వాత నా కొడుక్కో మనవడికో శత్రువుకో వెళ్ళదా? కొడుక్కి మనవడికి వెళ్ళినా పర్వాలేదు, శత్రువుడికి వెళ్ళిపోతే ఈలోపు దీన్ని దానం ఇచ్చిన పుణ్యం నాకు రాలేదా? అలా ఆనందంగా ఇచ్చాడు. అవునండి విష్ణువు అయితే మరి మంచిది, లేదు మామూలు బ్రాహ్మణ బాలుడు గొడవ లేదు, నేను చిత్తశుద్ధితో ఇస్తున్నాను, నాకేమిటి? అదేశకాలే పాత్రేచ అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తద్దానం తామసం స్మృతం. తామస దానం అంటే ఇవేనండి, మొత్తం రాజకీయాలన్నీ ఇందులోకి వస్తాయి. ఏదో ఆశించి ఇవ్వడం. అదేశకాలే పాత్రేచ, అది సరైన ప్రదేశము కాదు, సరైన కాలము కాదు, వాడు తగిన మనిషి కాదు. పైగా రైతులు ఎవరన్నా పాపం 2-3 ఎకరాల పొలం ఉన్నవాళ్ళు వాళ్ళు కూలి పని కోసం పిలిస్తే 400 ఇస్తున్నారు ఏమిస్తావు అని మొదలెట్టాడు. ఇవన్నీ అపాత్ర దానాలు అయ్యాయా లేదా? ప్రభుత్వం కానీ రకరకాల రాజకీయాల పక్షాలు కానీ చేస్తున్నామని తమోగుణ దానాలు కదని మళ్ళీ ఇంతమంది ప్రభుత్వ అధినేతలు భగవద్గీతను గౌరవిస్తూ మాట్లాడతారు. ఒక్కరూ ఆచరణలో పెట్టరు, వారు పెట్టరు, మనం పెట్టం. మనకి భగవద్గీత ఒక పవిత్ర గ్రంథం, నెత్తి మీద పెట్టుకుందాం, ఒళ్ళో పెట్టుకుందాం, ఆకులు పువ్వులు వేసి దాన్ని చెదపట్టేలా చేసేద్దాం, కానీ దాన్ని ఆచరించొద్దు. పవిత్రత అపవిత్రత చాలా సూక్ష్మమైన తేడాలు ఉంటాయి తెలుసా? ఒక గురువు గారిని శిష్యుడు అడిగేట, గురువుగారు ధ్యానం చేస్తూ సిగరెట్ కాల్చొచ్చా అన్నట్ట. ఎటా వేధవ మాటలు ఊరుకా అన్నట్ట. ఇంకో శిష్యుడు గురువుగారు సిగరెట్ కాలుస్తూ కూడా ధ్యానం చేయించా అన్నట్టు. చెయ్యరా పర్వాలేదు అన్నట్టు. ఈ మొదటి వాడికి అర్థం కాలే, నేను అడిగింది ఏమిటి వాడు అడిగింది ఏమిటి, రెండు ఒకటే కదా అన్నట్టు. చాలా తేడా ఉంది. ఇంత విచిత్రంగా ఉంటాయి పవిత్రత అపవిత్రత.